All of you, good morning. Good morning, all of you. Good morning, Sandeep and Bhavani. Within a few seconds, we will start the class. Now the time is 10:58 only. We can start exactly 11 o'clock. Within a few seconds, we can start the class. Within a few seconds, we can go for the class. You will get the video. So students are coming to the room. Please wait 2 minutes. Please wait 1 or 2 minutes. Good morning. So yesterday already we have done some problems. Now we can continue the problems. We can continue the problems. Okay. Now the participants are coming lately. Already 11 is there. Now they are coming. Nitish Kumar. Okay, now we can go for the next new model problem. A new model. Yesterday we have done some problems. Now we can go for a new model problem. See here. See this problem. See in the chart box. See in the chart box. Right. See in the chart box. I'm going to question for you. First of all, write on the question. I'm giving the screen sharing also, that question.
A publisher allows a bookseller. A publisher allows a bookseller a discount of 12.5%. If the bookseller sells the book at the publisher price, what is the gain percent? What is the gain percent? What is the gain percent? So write on the question first of all. A bookseller allows a bookseller. A publisher allows a bookseller a discount of 12.5%. If the bookseller sells the book at publisher price, what is the gain percent? What is the gain percent? What is the gain percent? A publisher allows a bookseller a discount of 12.5%. If the bookseller sells the book at publisher price, what is the gain percent? So, anyone చెప్తారండి? Okay, I am going to the. ఎవరు చెప్తారా? Anyone? Once again, see the question in the chat box. Once again, see the question in the chat box. చూడండి ఏం చెప్తానంటే ఒక బుక్ సెల్లర్ ఒక పబ్లిషర్ అంటే బుక్స్ ప్రింట్ అయ్యే కాడ బుక్ మీద ఫస్ట్ వాడు అమౌంట్ వేస్తున్నాడు దాని మీద కంటే 20% డిస్కౌంట్ బుక్ సెల్లర్ డిస్కౌంట్ వాడేసిన కస్టమర్కి బుక్ మీద రేట్ అమ్ముతున్నాడు మొత్తం బుక్ సెల్లర్కి ఎంత లాభం అడిగాడు అంటే చూడండి ఫస్ట్ కంపెనీ నుంచి బుక్ సెల్లర్ బుక్స్ అమ్మేవాడు బుక్ సెల్లర్ నుంచి కస్టమర్కి వస్తుంది కస్టమర్ సో కంపెనీ దగ్గర ప్రింట్ దగ్గర ఫస్ట్ బుక్ కాస్ట్ 100 రూపాయలు ఉంటుంది కంపెనీ దగ్గర ప్రింట్ దగ్గర ఇలా బుక్ కాస్ట్ 100 రూపాయలు పే చేయాలి రైట్ వీడు కంపెనీ కూడా బుక్ సెల్లర్కి 2.5% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే వీడికి ఎంత పడుతుందంటే 87.5 రూపీస్ పడుతుంది కస్టమర్ కంపెనీ దగ్గర బుక్ ప్రింట్ చేసిన 100 రూపాయలు దానికి బుక్ సెల్లర్ బుక్స్ అమ్మేవాడికి బుక్ షాప్ వాడికి 2.5% డిస్కౌంట్ ఇచ్చాడు 87.5 పడుతుంది వీడేం చేశాడు కస్టమర్కి అంటే వీడేం చేశాడు బుక్ సెల్లర్ కస్టమర్ బుక్ మీద రేట్ అవుతుంది 100 రూపాయలు కస్టమర్కి 100 రూపాయలు కమ్మాడు కస్టమర్కి 100 రూపాయలు అమ్మాడు కస్టమర్కి 100 రూపీస్ కమ్మాడు అంటే ఇప్పుడు మన బుక్ సెల్లర్కి ఎంత లాభం అంటే బుక్ సెల్లర్ వీడి పడది 87.5 అమ్మింది మాత్రము సో బుక్ సెల్లర్ పడది కాస్ట్ ప్రైస్ ఏమో 87.5 వాడు అమ్మిందేమో 100 రూపాయలు గెయిన్ ఎంత గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 100 minus 87.5 2.5 రూపీస్ గెయిన్ ఆయన అడిగింది గెయిన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ గెయిన్ ఎంత 2.5 into 100 by cost price అంటే మనకి బుక్ సెల్లర్ పడ రేట్ అంటే 87.5 సో 2.5 by 87.5 ఇక్కడ 2.5 డైరెక్ట్ గా 1 time 7 times పోతుంది 2.5 1 time 7 times is 87.5 లేదంటే 2.5 ని 25/2 రాయండి దీన్ని 1/2 రాయండి మీకు 1/7 వస్తుంది సో ఫైనల్ 100/7% అండి 100/7%. సో దీన్ని ఏం రాసుకుంటే 107 తో డివైడ్ చేస్తే 107 14 98 రిమైండర్ 2 సో ద ఆన్సర్ ఈస్ 14 సో ద ఆన్సర్ ఎంత అంటే 14 వస్తుంది ఈ విధంగా అయితే చాలా మంది ఏంటంటే ఇక్కడ ట్రాప్ పడి ఆన్సర్ 2.5 పెడతారు ఆన్సర్ 2.5 పెడతారు అంటే ఇదే కాదు అమౌంట్ వచ్చిన అమౌంట్ 2.5 కానీ 2.5 కాదు బుక్స్ అనేది పడదు ఎంత రేట్ పోనీ 87.5 పడదు దాన్ని బట్టి మళ్ళీ 100% రూపీస్ కమ్మాడు గెయిన్ పర్సెంట్ ఆటోమేటిక్గా 14 సో మళ్ళీ చూడండి ఒకసారి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కంపెనీ దగ్గర ఫస్ట్ బుక్స్ ప్రింట్ అయ్యే దగ్గర మనం 100 రూపాయలు రేట్ వేసాం దాన్ని బుక్స్ కంపెనీ వాడికి ఏం చేసాడు కంపెనీ వాడు 12.5% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే వీడికి ఎంతకి ఇచ్చాడు 87.5 రూపీస్కే ఇచ్చాడు వీడేం చేస్తాడు బుక్స్ నుంచి కస్టమర్కి ఏం చేస్తున్నాడంటే పడ్డ రేట్కి బుక్ మీద రేట్ అంతా 100 రూపాయలు అమ్ముతాడు అంటే బుక్స్ పడ్డ రేట్ ఏమో కాస్ట్ 87.5 అమ్మిందేమో సెల్ 100 రూపీస్ లాభం ఎంత గెయిన్ ఎంత అంటే 100 minus 87.5 12.5 రూపీస్ గెయిన్ రూపీస్ అయితే 12.5 అని చెప్పాలి రూపీస్ అయితే 12.5 రూపీస్ అని చెప్పాలి కానీ మనం అడిగింది గెయిన్ పర్సెంట్ అన్నాడు గెయిన్ పర్సెంట్ ఈజ్ కూడా ఫార్ములా ఏం చెప్పినాం అంటే గెయిన్ ఇంటూ 100 కాస్ట్ ప్రైస్ గెయిన్ పర్సెంట్ ఫార్ములా ఏంటి గెయిన్ ఇంటూ 100 కాస్ట్ ప్రైస్ కొత్త వాళ్ళకి రాసుకున్నాను గెయిన్ పర్సెంట్ ఈజ్ కూడా ఫార్ములా ఏంటంటే గెయిన్ ఇంటూ 100 కాస్ట్ ప్రైస్ గెయిన్ ఇంటూ 100 కాస్ట్ ప్రైస్ గెయిన్ ఎంత అంటే 12.5 into 100 బై కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 87.5
ఇక్కడ 12.5 1 times 7 times పోతుంది. మీకు కొట్టేయడం వస్తే ఓకే అండి, నాకు ఐడియా ఉంది కొట్టేసాను. లేదంటే 12.5 ఏం రాయాలంటే 12.5 25/2 రాయాలి, 25/2 రాయాలి, 87.5 175/2 రాయాలి. 2 cancel, 25 1s 25 7s 4 1/7 వస్తుంది, 1/7 అదే 1/7 వస్తుంది. సో ఫైనల్ 100/7 100/7% ఇలా చెప్పకూడదు, మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలి. 197 తో డివైడ్ చేసి 7 14 and 98 రిమైండర్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాయాలంటే ఫస్ట్ 14 రాయాలి, తర్వాత 2/7 రాయాలి. సో ఇది మళ్ళీ బై హ్యాండ్ చేసుకోండి. LCM 7 7 14 7 98 plus 100 మళ్ళీ ఇది వస్తుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటంటే 14 2/7 ఇక్కడ. ఇది మోడల్ అండి. ఇది ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. 3-4 టైమ్స్ ఎగ్జామ్ వచ్చింది, 3 to 4 టైమ్స్ ఎగ్జామ్ వచ్చింది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. రాసుకున్నాను. ఇది అయిపోతే నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ వేరే మోడల్ ఇస్తాను. ఈ మోడల్ ఒకటే ఉందండి, ఇది ఒకటి రాసుకోండి. నితీష్ కుమార్, యూ హావ్ టు స్టాప్ యువర్ వాయిస్, మ్యూట్ చేయాలి, నీ వాయిస్ మ్యూట్ చేయాలి. సాయి తేజ్ రాసుకునే ఎస్ అని ఇస్తే కొత్త రోజు వస్తాయండి. సో ఎవరైనా లేట్గా వచ్చినా అయినా కూడా కంగారు పడకండి, ఈ వీడియోస్ రికార్డ్ అవుతున్నాయి. రికార్డ్ అయిన వీడియోస్ మీకు ఆల్రెడీ మీ యాప్లో ఇస్తున్నా అండి. మరి మీరు యాప్ ఓపెన్ అయినా తెలియదు, మీ యాప్లో ఏ రోజు కావాలి అన్ని నేను డంప్ చేస్తున్నాను. ఇవాళ ఏమంటే ఒక గంటలో మీకు ఆ వీడియో మీకు మీ యాప్ వచ్చేస్తుంది. ఒకవేళ లేట్గా వచ్చినా 10 నిమిషాలు లేట్గా వచ్చినా డోంట్ వరీ, భయపడకండి. ఈ లెక్క చెప్పిన లెక్క మొత్తం క్లియర్ గా మీ యాప్లో ఉంటుంది, వీడియో ఉంటుంది. ఏ రోజు వీడియో ఆ రోజు ఉంటుంది, చూసుకోండి, చెక్ చేసుకోండి. అందరూ రాస్తే ఎస్ అని ఇవ్వండి, అందరూ రాస్తే ఎస్ అని ఇస్తే నెక్స్ట్. ఈ మోడల్ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఇది ఒకటే ఉందండి. నెక్స్ట్ మోడల్ వెళ్దామండి. ఎస్ అని ఇవ్వండి, రైట్. సి నెక్స్ట్ ప్రాబ్లం. Very simple problem. See the problem. Write on the problem. Problem రాసుకోండి first of all. చార్ట్ బాక్స్ ఇచ్చిన ప్రాబ్లం రాయండి. అండ్ అదో స్క్రీన్ షేర్ కూడా చేస్తున్నాను. If by selling an article for rupees from H1, the answer is 3. Very good, very good, very good. If by selling an article for rupees 8,000, a man loses 1/5 of its cost price. A man loses 1/5. So ఒక ఆర్టికల్ ని 8,000 రూపాయలు అమ్మడం వల్ల కాస్ట్ ప్రైస్ లో 1/5 లాస్ అవుతారు. కాస్ట్ ప్రైస్ లో 1/5 లాస్ అవుతారని చెప్తుంది. ఒక మ్యాన్ ఒక ఆర్టికల్ అమ్మడం వల్ల 8,000 రూపాయలు అమ్మడం వల్ల కాస్ట్ ప్రైస్ లో 1/5 లాస్ అవుతాడట. ఆయన ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అంటే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. షార్ట్ ఇద్దరు చేశానండి. భవానీ ద ఆప్షన్ ఈస్ 3, హారిక ఆప్షన్ 3 10,000. ఓకే. సో ఇక్కడ ఏం ఇచ్చాడు, బై సెల్లింగ్ అండ్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 8,000. సో దానివల్ల ఏమైందంటే ఏం చేసిందంటే కాస్ట్ ప్రైస్ లో 1/5 లాస్ అయ్యడం చేసింది. అంటే మీనింగ్ ఏంటంటే దాని మీనింగ్ ఇలా రాసుకోవచ్చు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు
కాస్ట్ ప్రైస్ లో 1/5 లాస్ 1/5 ఆఫ్ CP. What is your data? By selling an article for rupees 8,000, a man loses. By selling an article for rupees 8,000, a man loses 1/5 of its cost price. అంటే సెల్లింగ్ ప్రైస్ దేనికి సమానం అంటే కాస్ట్ ప్రైస్ లో 1/5 లాస్ అయితే కాస్ట్ ప్రైస్ లో 1/5 కాస్ట్ ప్రైస్ లాస్ అయితే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది చెప్పాడు. అయిపోయింది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 8,000 is equal to ఇక్కడ LCM 5 into 5 CP minus 1 CP 5 CP minus 1 CP 4 into CP అవుతుంది. LCM 5 CP minus 1 CP 4 CP 4 ones 4 2,000s. The CP is equal to 2,000 into 5 is equal to cost price. Cost price entante 10,000. So what చెప్పిన డేటా అనే ఆన్సర్ అవుతుంది. what చెప్పిన డేటా అనే ఆన్సర్ అవుతుంది. బట్ మనకి ఏం చెప్పాడు అంటే by selling an article for rupees 8,000, by selling an article for rupees 8,000, a man loses 1/5 of his cost price. అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ దేనికి సమానం అంటే కాస్ట్ ప్రైస్ లో సెల్లింగ్ ప్రైస్ దేనికి సమానం అంటే కాస్ట్ ప్రైస్ లో 1/5 లాస్ అయిపోతుంది. 1/5 లాస్ అయిపోతుంది. సో SP is equal to కాస్ట్ ప్రైస్ మైనస్ 1/5 ఆఫ్ కాస్ట్ ప్రైస్. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ తెలుసు ఎంత అంటే 8,000. 8,000 is equal to ఇక్కడ LCM 5 అవుతుంది. 5 into CP 5 CP minus 1 CP 5 CP minus 1 CP 4 CP అవుతుంది. 4 CP by 5. So 4 ones are 4 2,000s పోతుంది. So CP is equal to 2,000 into 5. 2,000 into 5, the answer is 10,000 is the answer. The answer is 10,000 is the answer. ఈ విధంగా చేయాలి. రాసుకోండి. నెక్స్ట్ న్యూ మోడల్ వెళ్దాం. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పినప్పుడు నేను ఇప్పుడు బాగానే ఉంటాయి, చాలా ఈజీ అనిపిస్తుంది, ఏముండదు, కానీ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఐడియా ఉంటాయి. న్యూ మోడల్. See the chart box, new model. See the chart box, new model. Right. చూసుకుంటారా ఆయన? I'm giving the screen share also. A sells a watch to B. A sells a watch to B at a gain of 15%, and B sells it to C at a loss of 20%. So if C pays rupees 253, what does it cost to A? What does it cost to A? A sells a watch to B at a gain of 15%, and B sells it to C at a loss of 20%. If C pays rupees 253, what does it cost to A? What does it cost to A? So first of all, watch A దగ్గర ఉంది. A నుంచి B కి వెళ్ళి, B నుంచి C కి వెళ్ళింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ అనేది A దగ్గర ఉంది. A నుంచి B కి వెళ్ళిపోయింది, మళ్ళీ B నుంచి C కి వెళ్ళిపోయింది. A నుంచి B కి 15% గెయిన్ కి వెళ్ళింది. B నుంచి C కి 20% లాస్ కి వెళ్ళింది. లాస్ట్ C అనే వాడు ఎంత పే చేసి అంటే 250 రూపీస్ పే చేశారు. ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఫస్ట్ వాచ్ అనేది ఏ కి X రూపీస్ పడుతుంది. A నుంచి B కి 15% గెయిన్ వెళ్ళిపోయింది. B నుంచి C కి 20% లాస్ వెళ్ళింది. ఫైనల్ C ఎంత పే చేసి అంటే 253 రూపాయలు పే చేశాడు. A కి ఎంత పడి ఉండొచ్చు? A కి ఎంత పడి ఉండొచ్చు? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ A? వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ A? ఇది వచ్చిన క్వశ్చన్. డేటా ఇది. ఎనీవన్ 1 minute టైం ఇస్తాడు. ఓకే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను A కి X పెడదామనుకుంటాను. A నుంచి B కి 15% గెయిన్ వెళ్ళి, B నుంచి C కి 20% లాస్ వెళ్ళిపోయింది. 20% లాస్ వెళ్ళింది, 20% లాస్. సో ఫైనల్ C అనేవాడు 250 రూపీస్ పే చేశాడు. సో A కి ఎంత పడవచ్చు? సో ఫస్ట్ A నుంచి A X రూపీస్ అంటే ఇక్కడ నుంచి X ఇంటూ అది B కి వెళ్ళేసరికి 15% గెయిన్. 15% గెయిన్ అప్పుడు 100 గెయిన్ అప్పుడు 100 కలపాలి. 100 + 15 115% రాసుకోవాలి. లాస్ట్ అప్పుడు 100 తీసేయాలి. సో 15% గెయిన్ కాబట్టి 100 + 15 అంటే 115%. 115% నేను 115/100 గా రాసుకోవాలి. నెక్స్ట్ B నుంచి C కి 20% లాస్ అయింది. 100 నుంచి 20% తీసేయాలి. 100 20% తీస్తే 100 - 20 80% అవుతుంది. 80/100 80/100. This is equal to C for rate అంటే 250. That is equal to C for rate. That is equal to C for rate వస్తుంది. That is first of all A కి X చూపిస్తున్నాను. A నుంచి B కి 50% గెయిన్ అంటే 100 + 15 115%.
115 by 100 రాయాలి. 20% లాస్ అంటే 120 తీసేయాలి, 80 by 100. So the is equal to 250. Okay, Bhavani Sama, right. So 24s, 25s, 24s, 25s, 5 20s, 5 20s, 5 2s, then 5 3s 15. So 4 1s, 4 5s. ఇక్కడ చూడండి 23 1s, 23 1s, 20 1s, 11 10 ఇది ఎన్ని అవుతాయి? X is equal to 5 into 5 into 11. X is equal to 5 into 5 into 5 into 21. The value is 275 rupees. The value is 275 rupees. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయాలి. మళ్ళీ చూడండి ఒకసారి నష్టం లేదు. ఫస్ట్ ఏ నుంచి B కి 50% గెయిన్ కి, B నుంచి C కి 20% లాస్ కి వెళ్ళి ఫైనల్ C కి పడితే 250 రూపీస్ పడుతుంది. దట్ ఇస్ ఈక్వల్ C రేట్ 253. కొద్దిసేపు ఏ X రూపీస్ అనుకుందాం. అనుకున్న తర్వాత X ఇంటూ ఏ నుంచి B కి ఎంత లాభం 150% గెయిన్ ఉంటే 50% గెయిన్ 100 కదా. గెయిన్ 100 యాడ్ చేసుకోవాలి. లాస్ట్ 100 తీసేయాలి. సో 100 + 15 115%. 115% ఎలా ఇచ్చి 115 by 100 రాసుకోవచ్చు. నెక్స్ట్ 20% లాస్ట్ అంటే 120 is 80%. 80 by 100 that is equal to 250. That is equal to 253. క్యాల్కులేషన్ తీసుకుంటే 24s 25s. నెక్స్ట్ ఇక్కడ 5 20s 5 23 టైమ్స్. సో నెక్స్ట్ 4 1s 4 5s. 23 1s 23 11 times 4 11 times. So X is equal to 5 into 5 into 11. So the answer is 275 is answer. 5 into 5 is the answer is 275 is the answer. రాసుకుంటాను సేమ్ మోడ్ కొడిస్తాను. రాస్ S అని ఇస్తే రాయడం అయిపోతే సేమ్ మోడ్ కొడిస్తాను. One second. ఆ చేయడం వచ్చిన వీడియో 1 second తీసేస్తాను. అందరూ ఎస్ అని ఇస్తే ఇంకొక ఈ మోడల్ మీద ఎక్కిస్తాను. Yashwandes, Harika S, Bhavani S, Lakshmi S, Anurag S. ఓకే, ఈ లెక్క ఇలానే ఉంటుందండి. ఇంకో లెక్క ఇదే మోడల్. ఈ లెక్క చూసుకుంటూ చేయండి. ఈ లెక్క చూసుకుంటూ చేయండి. ఇదే మోడల్ లెక్క కొడిస్తున్నారు. See in the chart box. Right. ఇదే మోడల్ లెక్క మీకు ఇచ్చానండి. చార్ట్ బాక్స్ ఇచ్చాను. అదే స్క్రీన్ షేర్ కూడా చేస్తున్నాను. బోర్డు మీద లెక్క అలానే ఉందండి. చూసుకుంటూ చేయండి. A since I was to get again of 25% and it has still a loss of 15%. C pays with 680. 25%, 15%. బోర్డు మీద చూసుకుంటూ చేయండి. ఏం పర్లేదు. బోర్డు లెక్క ఉండాలి. చేసిన లెక్క ఉంది. అది చూసుకుంటూ చేయండి. $640 from Anurag, Venki, Yashwant. Very good, very good, very good. Very good. Bhavani 640, very good. Option 3 are there 640, very good. Avinash Reddy 640, very good. Sheikh Mohammed, option 3, very good. Sandeep, option 3, very good. Okay, నేను గుడ్ చేస్తాను.
సో ఇక్కడ ఏ నుంచి బీకి 25% గెయిన్ వెళ్ళిపోయింది, ఇదేమో 15% లాస్ వెళ్ళిపోయింది, 6 రూపీస్ పడుతుంది. ఏ ఎక్స్ రూపీస్ ఎక్స్ ఇంటూ 20 అంటే 125/100 గెయిన్ కాబట్టి లాస్ 15 100 minus 15 85/100 is equal to 680 is equal to 680. 25 5s 25 4s 25 5s 100 25 4s 100 5 17s 5 20s 5 17s 5 20s 17 ones 17 40 times 17 ones 5 ones 5 fours ये अन्य डिस्कशन x is equal to 4 in इकड़ो 4 into 4 into 40 4 4 40. So the answer is 4 plus 6 is 64. 640 is the answer. 4 into 4 into 40, 640 is the required. 640 is the required answer. 640. 640 is the required answer. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ వన్ ఇదే మోడల్ ఇంకోటి ఇస్తున్నాండి, కొద్దిగా పెద్దగా ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుందండి. ఇదే మోడల్ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, చిన్న మ్యాటర్ చేంజ్, బట్ మోడల్ ఇదే అండి. మోడల్ ఇలా చేయటమే, మోడల్ ఇలా చేయటమే. వన్ సెకండ్. One second. Right. See the models. Right. Chart box ఇచ్చారండి, చూసి ముందు లెక్క రాసుకోండి, తొందరగా లెక్క రాసుకోండి. A company sells the goods to wholesaler at 15% profit, and the wholesaler sells to the retailer at 20% profit, and the retailer to the customer at 15% profit. If the customer has to pay 12,420 for an article, what does it cost to the company? నేను కూడా డేటా రాస్తానండి, ఇక్కడ బోర్డు మీద డేటా రాస్తున్నాను, మీరు ముందు లెక్క రాసుకోండి, ఏం పర్లేదు, లెక్క రాసుకోండి. సో ఫస్ట్ కంపెనీ నుంచి హోల్సేలర్కి వెళ్ళి, ఫస్ట్ కంపెనీ నుంచి హోల్సేలర్ WS, హోల్సేలర్ నుంచి రిటైలర్కి వెళ్ళింది, రిటైలర్ నుంచి కస్టమర్కి వెళ్ళింది, కస్టమర్. సో మనం కంపెనీ దగ్గర X రూపీస్ అనుకుందాం, X రూపీస్. కంపెనీ నుండి హోల్సేలర్కి 15% ప్రాఫిట్ గెయిన్, హోల్సేల్ రిటైలర్ కి 20% గెయిన్. అక్కడి నుంచి మళ్ళీ 25% గెయిన్ కస్టమర్ is equal to 12,420. కస్టమర్ paid 12,420. That is the value. ఒకళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పారని చూద్దాం. భవానీ, the answer is 7,200. Banu Prasad, option 4 కూడా 7,200 అట్లయితే రైట్ అండి. 7,200 is the correct answer. I only know the number, ఆప్షన్ చూడండి నేను. సో ఇదే డేటా నేను రాశాను. కంపెనీ నుంచి హోల్సేల్ రిటైలర్ కస్టమర్. సో కస్టమర్ వాడు రేట్ 12,420. సో ఇక్కడ ఎలా ఏం చేయాలి చెప్పండి, అన్ని పాజిటివ్ ఉన్నాయి, అన్ని గెయిన్. కంపెనీకి ఎక్స్ ఇంటూ 15% గెయిన్ 115/100, 20% gain 120/100, 20% gain 125/100 is equal to days on అంటే 12,420 ఇస్తాం. ఇది ఆన్సర్. That is the value. X into 150 అన్ని గెయిన్ ఉన్నాయి, అన్ని ఆల్ ఆర్ గెయిన్, అన్ని 100 కావాలి. 115/100, 120/100, 125/100 is equal to 12,420 is equal to 12,420 is equal to 12,420. Kalyani, option 4, very good one.
నేను క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ మీ యొక్క క్యాన్సిల్ చేయండి మీరే. క్యాన్సిల్ చేసే ఆన్సర్ 7,200 వస్తుంది. అండ్ క్యాన్సిల్ చేసే వాల్యూ 7,200. క్యాన్సిల్ చేయండి నా ట్రై చేయండి, ఏం పర్లేదు. Twenty-five to 25 fives, 25 fours. 0, 0 cancel. 2 6 times, 2 5 times. 5 2s 10, 5 3s, 5 20 times. 5 1s, 5 4 times. ఇక్కడ 6 1s, 6 తోని 6 2s are 12, 0 7 0, 2070. Right, x is equal to 2070 into 2070 into 4 into 5 into 4 by 20 by 23 by 23. So on calculation the value becomes 7200. 7200. 7200. So ఏమైందంటే 23 ones 9 times పోదు, 90 times. 23 9 is 207. 23 9 is 207, 90 times 90 into 4 into 5 into 4. The value becomes 7,200. Okay. ఈ విధంగా క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ టైం next new model. One second, you can see in the chart box. Weights are from Venki here. Okay. Okay, Venki. రాసుకున్నా అయిపోతే ఎస్ అని ఉన్నాను వెంకీ. ఎస్ అని ఇస్తే I can go for new problem. What about Venki? I've written. Venki is asking weights sir. When Venki is given yes, you can go for the problem. Yes, Venki is given yes. Now we can go for the new problem. New problem. New problem. See here. See in the chart box. See in the chart box. న్యూ మోడల్ అండి, కొత్తది వేరే మోడల్ చూడండి. చార్ట్ బాక్స్ చూసుకోండి, రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. Now see, a merchant purchases 20 kgs of rice at rupees 7 per kg and 80 kgs at rupees 7.75 per kg and sells the mixture at rupees 8.25 per kg. Find the gain.
సో ఏం చేస్తున్నాడు ఇక్కడ మర్చెంట్ ఏం చేస్తున్నాడు అంటే 2 రకాల రైసెస్ కొంటున్నాడు. 20 కేజీ రైస్ 7 రూపీస్ కొన్నాడు, 80 కేజీ రైస్ 7.5 రెండు కలిపాడు. కలిపిన మొత్తాన్ని ఎంత కిలో ఎంత అంటే 8.2 వాటికి లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుంది, ఎన్ని రూపాయలు లాభం వస్తుంది, ఫైండ్ ద బెనిఫిట్ అని అన్నప్పుడు ముందు అసలు టోటల్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి, టోటల్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ప్రైస్, టోటల్ సెల్లింగ్ ప్రైస్. వీడు ఫస్ట్ వాడి పడ్డ రేట్ ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. ఒక నిమిషం చూద్దామండి ఎవరు చెప్పారు. ఫ్రమ్ హారిక ద ఆన్సర్ is 65. వెరీ గుడ్. సో టోటల్ కాస్ట్ ప్రైస్ is equal to total cost price is equal to ఫస్ట్ 20 kg రైస్ 7 రూపీస్ కి, 80 kg రైస్ ఏమో 7.75 రూపీస్. నేను వాల్యూ చూద్దాం. టోటల్ సెల్లింగ్ ప్రైస్ మొత్తం 20 kg ప్లస్ 80 kg మొత్తం టోటల్ 100 kg అండి. టోటల్ 100 kg. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ కాస్ట్ ప్రైస్ is equal to 20 kg 7 రూపీస్ కొన్నాడు. 20 into 7 80 kg 80 into 7.75 పడాలి. మొత్తం టోటల్ ఈ రెండు కలిపాడు. 20 plus 80 ఎంత అంటే టోటల్ 100 kg. 100 kg into 8.25. సో ద వాల్యూ is equal to 825. ఇదేమో మొత్తం 760 వస్తుంది. పై మొత్తం కూడా 760 వస్తుంది టోటల్. ఆ రెండు యాడ్ చేస్తే 760. ఇది 140, అది 620. ఇది 140, దీని వాల్యూ 140, దీని వాల్యూ 620. అయితే 760 వస్తుంది టోటల్. 760. సో తీసేస్తే ఏమైందంటే మొత్తం మనం కొన్నది 825కి, అమ్మింది 760కి, అమ్మింది 825. ఎంత లాభం అంటే 65 రూపీస్ ఇస్ ద బెనిఫిట్. 65 రూపీస్ ఇస్ ద బెనిఫిట్. వాడు కొన్నది మొత్తం ఏమో ఎంత కొన్నాడు టోటల్ మొత్తం 20 కేజీలు 80 కేజీలు మొత్తం 100 కేజీ రైస్ 7 రూపాయలు 7 రూపాయలు కొన్నాడు. మొత్తం 700 రూపాయలు వాడు పడ్డది రేటు. వాడు ఎంత కమ్మాడు, కిలో 8 బాల్ అమ్మాడు. 100 into 8.5 820 రూపీస్ వాడికి వచ్చిన అమౌంట్. వాడు పడ్డదేమో 760కి, అమ్మిందేమో 825. అంటే వాడు లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది అంటే 65 రూపీస్ బెనిఫిట్. 65 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. 65 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. ఓకే. సో కళ్యాణి 760 అది టోటల్ కాస్ట్ ప్రైస్ అన్నారు. టోటల్ కాస్ట్ ప్రైస్ 760 కళ్యాణి. నాట్ ద గెయిన్. లాభం ఎంత అంటే 65 రూపాయలు. వాడు కొన్నదేమో 760కి, అమ్మిందేమో 820. సో దానికి వచ్చిన లాభం ఎంత అంటే 65 రూపాయలు లాభం. 65 రూపాయలు లాభం. అయితే దీన్ని షార్ట్ కట్ లో ఇలా చేయొచ్చు. షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే 20 రూపీస్ 20 kg రైస్ ఏమో 7 రూపీస్ కొన్నాడు. 80 kg రైస్ ఏమో ఇంతకంటే 7.75 ఎంత కమ్మాడండి 8.25 కమ్మాడు. 8.25 రూపీస్ కమ్మాడు. ఇక్కడ చూడండి, కిలో 7 రూపాయలు కొంటున్నాడు. కిలో 7 రూపాయలు కొంటే 8 బాల్ కొంటున్నాడు. అంటే ఎంత లాభము కిలోకి, ఇక్కడ కిలోకి ఎంత రూపాయి పావు లాభం. కిలోకి రూపాయి పావు లాభం. అంటే మొత్తం 20 కిలోలు పడుతున్నది 7 రూపాయలు. అంటే 20 దానికి 60 రూపాయలు 20 కిలో, ఒక కిలోకి రూపాయి పడి 20 కిలోలకి 20 రూపాయలు 20 పావులు. అంటే ఇక్కడ 15 రూపాయలు లాభం. 15 రూపాయలు లాభం. 15 ప్లస్. ఇటు వద్దాం. ఇటు వస్తే కొన్నదేమో 7.30కి, అమ్మింది 8 బావులకి. కొన్నది 7.30కి, అమ్మింది 8 బావులకి. ఎంత లాభం 10 రూపాయలు లాభం. 50 పైస్. 80 into 50 పైస్ 40 రూపీస్ ప్లస్. 40 రూపీస్ ప్లస్. మొత్తం ఓవరాల్ లాభం ఎంత ఇక్కడ 15 రూపీస్, ఇక్కడ 40 రూపీస్. టోటల్ గా 65 రూపీస్ గెయిన్. టోటల్ గా 65 రూపీస్ గెయిన్.